బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఆవిడ నేను రమ్మంటే మా కావేరి గారు చెప్పలేదు కదా, నేను ఇట్లా వస్తాను. అరే కావేరి గారు నేను చెప్పాలంటే లేదు నువ్వు చెప్తే కదా ఆమెను పిలవాలి కదా అంటే. సో అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంట్లో మన భార్య భర్త వేరువేరు కాదు, ఒకటే. వేరువేరు కాదు, నా దృష్టిలో ఇద్దరు ఒకటే. శివుడు అర్ధాంగిగా సగభాగాన్ని ఇచ్చాడు భార్యకి. ప్రతి పురుషుడు కూడా మనలో సగభాగంగా స్త్రీ ఉన్నదని గుర్తించాలి. లేకపోతే ఈ సమాజం ముందుకు నడవదు. భారత రాజ్యాంగం కూడా స్త్రీకి పురుషుకి తేడా లేదు, ఇద్దరు సమానమే. పుట్టుకతో ప్రతి ఒక్కరు సమానమే, నువ్వు స్త్రీమైనా పురుషుడైనా మనమంతా సమానమే. మరి మనమంతా సమానమని చెప్పిన దానికి విరుద్ధంగా ఎందుకు వ్యవస్థ నడుస్తుంది? మనమంతా సమానమని చెప్పిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు వ్యవస్థ నడుస్తుంది? ఇవాళ నా దృష్టిలో అగ్రవర్ణ స్త్రీలు లేరు, నా దృష్టిలో అగ్రవర్ణ స్త్రీలు లేరు. స్త్రీలంతా శూద్రులే. ఈ భారత దేశంలో స్త్రీలు కూడా వాళ్ళ అగ్రవర్ణాలలో పుట్టినా కూడా వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి, వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు అనుకుంటే కదా, రెడ్డి అయినా ఇంకా సిస్టర్ వేరే అమ్మ నాయుడు అయినా ఇంకా ఏ కులమైనా సరే, బ్రాహ్మణ అయినా ఎవరైనా స్త్రీయే. ఆమె పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఒక రకంగా చెప్పాలంటే వర్ణనాతీతం. ఈ సమాజంలో బ్రాహ్మణ స్త్రీకి పడుతున్న బాధలన్నీ ఇంకా ఏ స్త్రీ పడదు. మీకు చాలా మంది తెలియదు బ్రాహ్మణ స్త్రీకి ఉన్న ఆంక్షలు. అసలు బ్రాహ్మణ స్త్రీ మనం చాలా గొప్పగా వస్తున్నాం అంటున్నాం, కానీ దళిత స్త్రీలు కూడా అంత బాధపడదు. అంత బాధను అనుభవిస్తున్న బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు. ఇప్పటికీ బ్రాహ్మణ స్త్రీలకి 90 మందికి పెళ్లిళ్ళు కావు. మీకు తెలుసా? 10% పెళ్లిళ్ళైంది వాళ్ళు. ఎందుకు కావు 90 మందికి వాళ్ళ పెళ్ళిళ్ళు? వాళ్ళు బాగా హైలీ క్వాలిఫైడ్, వాళ్ళు చాలా తెల్లగా కూడా ఉంటారు, చాలా బాగా చదువుతారు కూడా. వాళ్ళు కారణం ఏంటంటే ఈ పురుషాధిక్యత సమాజం వాళ్ళ కుల వ్యవస్థను పెట్టడానికి కారణమే స్త్రీని అణచివేయడానికి పెట్టింది. చాలా మందికి తెలియదు, ఈ భారతదేశంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఏర్పడ్డది స్త్రీలను ఎట్లా అణచివేయాలని. ఒకప్పుడు ఇవి లేనప్పుడు అందరు సమానమే. ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ లేనప్పుడు స్త్రీ పురుషులు సమానమే. ముఖ్యంగా స్త్రీ ఆధిపత్యం చేసేది. మొదటి ఈ మొత్తం భారత భూభాగాలు ఏర్పడ్డ కాంచెల్లి స్త్రీలే రాజులు, స్త్రీలే రాజులు, వాళ్ళే పరిపాలించేది మొత్తం ప్రపంచాన్ని అంతా. నిజానికి కూడా ఇప్పటికి కూడా స్త్రీనే రియల్ కింగ్. నా దృష్టిలో రియల్ కింగ్ ఎవరన్నా ఉంటే స్త్రీనే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మా కుటుంబం చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. మా నాయన బాగా తాగి చచ్చిపోయాను. ఎప్పుడు? నేను చిన్న 5 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయాను. నా తర్వాత మా తమ్ముడు, నా తమ్ముడు తర్వాత చెల్లి. అంటే నేను 5 ఏళ్ళు ఉన్నంటే మా చెల్లి మా తమ్ముడు ఇంకా చిన్నోళ్ళుగా, నాకంటే ఇద్దరు పేరు. మాకు గజం స్థలం కూడా లేదు, ఒక గజం కూడా భూమి లేదు, ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు. అమ్మా అరే ఒక్క నిమిషం. ఇవాళ మీరు ఎవరు కూడా దయచేసి మేము వికలాంగులము లేకపోతే సకలాంగులము అని మీరు అస్సలు బాధపడకండి. మానవ జన్మ అనేది ఏ రూపంలో ఉన్నా అది మానవ జన్మనే. మీకు మీకు మనస్సు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు గొప్పలు నా దృష్టిలో. బాగా అన్ని శరీరం బాగుండి, లేకపోతే సంపద బాగుండి, లేకపోతే ఇంకా ఏదో లక్షల కోట్లు ఉన్నా కూడా చనిపోయిన తర్వాత ఎవరు పట్టుకుపోరు. ఎవ్వరు ఏం పట్టుకుపోరు. కానీ నిజమైన
ఉన్న వాళ్ళు మాత్రమే మనుషులు తప్ప వికలాంగులను ఇంకేదో చూసేవాళ్ళు కాదు. అసలు వాళ్ళు ఇంకా గొప్పలు నా దృష్టిలో. ఎందుకంటే మీకు అన్ని చక్కగొండి పని చేయని వాళ్ళ కంటే కూడా మీకు కొంత మీకు శారీరక బలహీనతలు ఉన్నప్పటికీ మీరు గొప్ప విషయాల పట్ల మీకు అవగాహన ఉంది. శాస్త్రవేత్తలు చాలా మంది ఇవాళ దివ్యాంగులే ఉన్నారు, తెలుసా మీకు? ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా, మీ పేరు ఏదన్నా కిరణ్ చెప్పినట్టుగా ఎంత అద్భుతంగా మాట్లాడాడు కిరణ్. ఈ ఎంత అంటే ఈ మీరు ఒక్కసారి వాళ్ళ చరిత్ర చదివితే, దివ్యాంగుల చరిత్ర చదివితే వాళ్ళు ఎంత మనం పడే బాధల్లో కష్టంలో వాళ్ళు 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ పడతారు. మనం పడే బాధల్లో కష్టాల్లో వాళ్ళు 100 రెట్లు ఎక్కువ పడతారు. మనకంటే ఎక్కువ ఫలితాలు తీసుకురాగలుగుతారు వాళ్ళు గొప్పలా మనం గొప్పలమ్మా. వాళ్ళు శక్తివంతులా మనం శక్తివంతులు? వాళ్ళే శక్తివంతులు. మీరు గొప్ప శక్తివంతులు కాబట్టి మీరు ఏమాత్రం తగ్గదు. మీరు సమాజంలో మేము తక్కువ అని ఎవరు దయచేసి భావించరు. మీరైతే ముఖ్యంగా మీ గురించి. మరి ఈ కుటుంబంలో మా కుటుంబం గురించి మళ్ళీ మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే, స్త్రీ యొక్క పాత్ర ఎంత గొప్పదో చెప్తాం. మా తల్లి పాత్ర ఎంత గొప్పదో, తర్వాత నా భార్య పాత్ర ఎంత గొప్పదో చెప్తాం. వాళ్ళ మా అమ్మ ₹1 కూలి చేసింది. ₹1 తర్వాత ₹10 వరకు చేసింది. నాకు ఉద్యోగం వచ్చేవారు ₹10 కూలి వరకు చేసింది అమ్మ. సో అమ్మ ఇంత కూలి చేసి ఏం సంపాదించదు. కూలి చేస్తే మేము అంతా తినడానికి కూడా సరిపోయింది. అప్పుడు రిజిస్టర్ పని వల్ల తినడానికి కూడా చిన్నపిల్లలు అందరం పని చేసేది. మరి కొంచెం ఎదుగుతున్నప్పుడు నేను హోటల్లో పని చేసేది, అక్కడ ఇంకో పని చేసేది. ఇట్లా ఎంత పని చేసినా సరే ఇల్లు గడవపోయాయి. అట్లాంటి పరిస్థితులలో మా అమ్మ చదువు ఒక విలువలో, ఆమె క్రైస్తవ, ఆమె చర్చికి వెళ్ళి తెలుసుకొని మమ్మల్ని హాస్టల్ వేసి చదివించింది. ఇవాళ ఆమె చదివించిన కారణంగా ఇవాళ నేను అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయి అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువు చెప్పాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం 110 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి. దాంట్లో నా వయసులో ఎవరు డీన్ అనే పెద్ద పొజిషన్, అది లాలో డీన్ అంటే అతి పెద్ద పొజిషన్. ఒక చీఫ్ సెక్రటరీ కంటే చీఫ్ సెక్రటరీ హోదా. అట్లాంటి పొజిషన్ నేను చాలా చిన్న వయసులో, నాతో బ్రాహ్మణుల రెడ్లు ఇంకెవ్వరు కాలేదు నా వయసులో నేనైనా. ఆ వయసులో చిన్న వయసులో కాగలేదు. ప్రపంచ దేశంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయ పరిశోధనలు చదువు చెప్పచ్చు. ఆషామాషి కాదు, అంత ఈజీ. సో నేనేమంటున్నానంటే, ఇంత కష్టపడి ఈ స్థాయికి నేను ఎదగడానికి ముందు కారణం నా తల్లి. కాబట్టి ఇవాళ స్త్రీ ఎంత గొప్పదంటే, నా తల్లి కనుక మమ్మల్ని ప్రేమించకుండా చిన్న వయసులో ఇంకోరిని వేసుకోనో, లేకపోతే ఇంకోరితో అక్రమ సంబంధం పెట్టుకోను, లేకపోతే ఇంకోరిని పెళ్లి చేసుకోను, మమ్మల్ని వదిలేస్తే మా పరిస్థితి ఏంటి చెప్పండి? తల్లి ప్రేమ ఎంత గొప్ప. ఆమె ఎందుకు త్యాగం చేసింది అంత చిన్న వయసులో? పిల్లల కోసం చేస్తున్న తల్లులు త్యాగాలు చూస్తుంటే ఏడుపు వస్తుంది. చనిపోతున్న పిల్లలు ఎంతోమంది, చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, అనేక రకాల అత్యాచారాలకు గురవుతున్నారు, చిన్న చిన్న గల్లీలలో బతుకుతున్నారు. వాళ్ళు ఈ స్లమ్స్లో, హైదరాబాద్లో 2000కు పైగా స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లలో వాళ్ళ బాడ ఇంటిలోకి పోయి పాచి పని చేసుకొని కష్టపడుతున్న తల్లులు, వాళ్ళ కుటుంబాల కోసం కష్టపడుతున్న తల్లులు, పురుషులు కూడా కష్టపడుతున్నారు అనట్లేదు, కానీ స్త్రీలు మరి ఎక్కువగా కష్టపడుతున్నారు. ఒక కుటుంబం బాగుపడుతుందంటే స్త్రీ వల్లనే బాగుపడుతుంది. ఇవాళ మా అమ్మ ఎంత కష్టపడి నన్ను చదివించి, లేదా మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చిందో, నా భార్య తోడు ఎప్పుడైతే పెళ్ళి అయిందో, 30 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళి. నేను మా అక్క పెళ్లి చేశాను, అక్కల పెళ్లి చేశాను, తమ్ముడు పెళ్లి చేశాను, చెల్లె పెళ్లి చేశాను, చివరికి నేను చేసుకున్నాను. చివరికి నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకు చెప్తే మా నాన్న లేడు, మా నాన్న ఏం సంపాదించలేదు,
ఇంట్లో ఎక్కువ చదువుకున్న వాడిని నేనే, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడిని నేనే. మరి నేనే కదా ఇప్పుడు పోషించాలి అందరినీ, నేనే కదా పెళ్లి చేయాలి అందరినీ. సో అట్లాగే మొత్తం కుటుంబంలో ఉన్న అందరినీ ఈ రోజు వరకు కూడా మొన్న మా పెద్దక్క కూడా వాళ్ళ భర్త నుండి గొడవపడి వస్తే 8 నెలలు నా ఇంట్లో ఉంచుకొని హాస్పిటల్ ఆరోగ్యం బాగాలేకపోతే ఆమెను బాగా చేసి మళ్ళీ వాళ్ళిద్దరినీ పోలీసుల ద్వారా చెప్పించి వాళ్ళు కల్పించి వాళ్ళని పంపించాం. మొన్ననే జస్ట్ 1 వీక్ అవుతుంది. ఆ బాధ్యత తండ్రి లేడు, ఎవరు చూడాలి వాళ్ళు బరువు బాధ్యత. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇట్లాంటి నేను 12 సంవత్సరాల సర్వీస్ వదిలేసిన, నెలకు 3 లక్షల జీతం వదిలేసిన అంటే ఎన్ని కోట్లు నష్టం నాకు? అంటే నా కుటుంబ పరంగా చూసుకుంటే కోట్లాది రూపాయలు నష్టం. కానీ ఎందుకు వదిలేసినాం? ఇవాళ మా భార్య కూడా నన్ను ఒక్క మాట అనలే. మీరు అనుకుంటారు అసలు ఒక్క మాట అనలే. నన్ను భార్య ఎంత తోడుగా ఉందంటే, నేను ఇవాళ ఈ స్థాయిలో నిలబడాలంటే ఫస్ట్ నా తల్లి, తర్వాత నా భార్య, ఇద్దరే స్త్రీలు కారణం. ఏ పురుషుడు కారణం కాదు. మరి అది కూడా చెప్తున్నాను, ఏ పురుషుడు కారణం కాదు. చివరికి నాయన కూడా కాదు. మా నాయన 1 రూపాయలు సంపాదించి పెట్టలేదు. కానీ ఇలా నా విజయం వెనుక ఇద్దరు స్త్రీమూర్తులు ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను సెల్యూట్ చేస్తున్నాను. అట్లాగే మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా అనేక కష్టాలు ఎదుర్కొని వాళ్ళ ఇక్కడ దాకా వచ్చింది. నా భార్యను నేను ఎంపీగా నిలబెట్టించాను, ఎమ్మెల్యేగా పోటీ చేయించాను, కార్పొరేటర్ కూడా పోటీ చేయించాను, మళ్ళీ భవిష్యత్తులో కూడా పోటీ చేపిస్తాను. నేను ఎంపీగా మాత్రమే పోటీ చేశాను, కానీ మావిడ నాకంటే 2 ఎక్కువనే, 2 ఆకులు కలిగింది రాజకీయంగా. అవునా? సో ఎందుకు నేను అసలు మావిడకు ఆ అవకాశాలు ఇప్పిస్తున్నాను? ఎందుకు ఎమ్మెల్యే కావాలని? ఏం మహేష్ నేనే ఉద్యోగం చెప్పేట్లేదు, ఆమె ఎందుకు ఎంపీ కావాలి? చాలా మంది ఏమనుకుంటారంటే ఏం పని పడలేదు, ఆమె తీసుకపోయి రాజకీయాలలో పంపిస్తాను. అంటే నా కుటుంబంలో ఉన్నవాడు ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు. ప్రధానంగా ఆడవాళ్ళే అంటారు ఎక్కువ. ఇంత కష్టపడి మా అమ్మ, మరి నా కొడుకు పైకి రావడానికి కారణమైన మా అమ్మ కూడా అంటది, అమ్మా ఎందుకంటే భార్యని అట్లా రాజకీయాలు పంపిస్తాను, ఏదో ఒకరు అదో ఏదో చెప్పాక ఇది కాపాలి ఎందుకు అంటే, ఎందుకు మనం రాజకీయాలు చేయాలి? ఎందుకు నేను ఇంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాలకు వచ్చినా? ఇవాళ నేను విద్యార్థులకు ఒకవేళ సేవ చేస్తే, అక్కడ నేను విద్యార్థులకు సేవ చేస్తే 1000 మందికి మాత్రమే సేవ చేయగలుగుతాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉంటారంటే 1000 మంది ఉంటారు, పిహెచ్డీతో సహా. ఒక ఎంపీ కింద సుమారు 27 లక్షలు మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే, ఇక్కడ ఏరియా మల్కాజ్గిరి కిందకి వస్తాయి కదా, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దేశంలో అతిపెద్ద పార్లమెంట్, 28 లక్షల మంది ఉన్నారు. అంటే ఆ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎవరికి ఎంతమందికి ప్రతినిధి అయినా 28 లక్షల మందికి ప్రతినిధి. నేను ఒక 1000 మందికి ప్రతినిధి. ఇంత పెద్ద ప్రొఫెసర్ ఎంత చదివి చేసినా నా జ్యూరిస్డిక్షన్లో నేను ప్రిన్సిపాల్ అయినా, హెచ్ఓడి అయినా, డీన్ అయినా నేను ఒక 1000 మంది విద్యార్థులు మాత్రమే బాగు చేయాలి, వాళ్ళ జీవితాలను మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతా, లేదంటే ఇంకా ఇతరులకు సలహాలు ఇవ్వగలుగుతాను. కానీ ఒక ప్రజాప్రతినిధి 28 లక్షల మంది ప్రతినిధి కాకుండా పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్న ప్రజలందరి గురించి చర్చ చేస్తారు. అక్కడ ఈ దేశంలో ఉన్న బడ్జెట్, మన తెలంగాణ బడ్జెట్ 4.5 లక్షల కోట్ల బడ్జెట్. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇవాళ కూడా జరిగినట్టుంది. బహుశా రేపు హాలిడే మధ్యాహ్నం వరకు ఇవాళ జరిగింది, అసెంబ్లీ జరిగింది. 4.5 లక్షల కోట్ల బడ్జెట్ మహిళలకు ఎంత వస్తుంది? మీకు ఎంత వస్తుంది బడ్జెట్? మీకు ఎంత అవగాహన ఉందే? మహిళా బడ్జెట్, మహిళా సంక్షేమానికి ఎంత వస్తుంది? ఆ 4.5 లక్షల కోట్ల బడ్జెట్లో 50% ఉన్న మీకు ఎంత వస్తుంది? అసలు దీని మీద ఒక్క అవగాహన కూడా లేదు మహిళలు. ఎందుకు లేదు? మరి మహిళలు మీరు ఓటేస్తున్నారుగా, మీరు వేస్తున్నారా లేదా? 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఓటేస్తున్నారు. ఓటు ఎందుకు వేస్తారు? ఏ దేశంలో అయినా ఒక ఓటు మనం వేస్తున్నామంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికాలో సైతం, అంటే నేను టైం తీసుకోవచ్చా కొంచెం మీకు తీసుకోవచ్చా, అంటే కొన్ని విషయాలు మాకు చెప్పాలి, మామూలుగా తెలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు అందరికీ సమానంగా ఇచ్చాడు, స్త్రీకి పురుషుకి తేడా ఇవ్వలే. లేదా డబ్బు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉంది, డబ్బు లేని వాళ్ళకి ఓటు హక్కు అట్లా లేదు ఈ దేశంలో. అమెరికాలో కూడా మొన్నటి వరకు 1955 వరకు కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. వాళ్ళకి ఎప్పుడు వచ్చింది స్వతంత్రం? 1877 స్వతంత్రం వస్తే 1955 వరకు కూడా మహిళలకు ఓటు హక్కు లేదు అక్కడ. అంటే అమెరికా లాంటి దేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత సమానంగా హక్కులు రాలేదు మహిళలకి. ఇప్పటికీ మహిళ దేశ అధ్యక్షురాలు కాలేదు ఆ దేశంలో. అమెరికాలో ఎంతవరకు మహిళ దేశాధ్యక్షురాలు అయిందా? 300 సంవత్సరాల చరిత్ర గల స్వతంత్ర అమెరికా చరిత్రలో మహిళ అధ్యక్షురాలు కాలే. ఎందుకు కాలే? అంత పెద్ద చదువుకున్న దేశంలో ఎందుకు కాలేదు? మరి అందరూ మన పిల్లలందరూ అమెరికానే పంపిద్దాం అంటాం కదా మనం, అవునా కదా? అన్ని అవకాశాలు ఉన్న దేశంలో మహిళకు ఎందుకు అధ్యక్ష పదవి ఇంతవరకు ఇవ్వలేదంటే అక్కడ కూడా పురుషుడి యొక్క ఆధిక్యతనే ఉంది. ఇక మన దేశంలోనే భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ పరంగానైనా ఒక మహిళ అయింది. ఎవరు? చాలా మందికి తెలియాలి ఈ విషయం. శ్రీమతి ఇందిరా గాంధీ గారికి సెల్యూట్ చేయాలి మనం. పార్టీ ఏదైనా కానీ నాకు సంబంధం లేదు. పార్టీ మన పార్టీ వేరు కావచ్చు, వాళ్ళ పార్టీ వేరు కావచ్చు, కానీ ఒక మహిళ, అందులో ఒక విడో, భర్త చనిపోయిన మహిళ ఒక దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే దానికి కారణం అంబేద్కర్. చాలా మందికి తెలియాలి ఈ విషయం. వాళ్ళ భర్త చనిపోతే ముఖమే చూడొద్దు అంటారు. ఒక సాంప్రదాయం ఏముంటుంది? ఆడదాని ముఖమే చూడొద్దు అంటారు చచ్చిపోయిన భర్త చనిపోతే. అట్లాంటి ఆమె ఒక దేశ ప్రధానమంత్రి అయినా సరే అటెండర్ కూడా ఆమె ఫైల్ చేయాలి. ఇట్లా ఇట్లా వేసాడు అన్నట్టు. ఆ కర్ర తీసుకొచ్చి కర్రలో పెట్టి విసిరేసి ముఖం మీద. భారతదేశ ప్రధానమంత్రి ఒక అటెండర్, వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అటెండర్ ఫైళ్ళ మీద ఆమె సంతకాలు పెట్టాలంటే ఇట్లా తీసుకొచ్చి చేతితో ఇచ్చేటట్టు కాదు. ఎందుకంటే ముండరాలు ముఖం చూడొద్దని, ముండరాలు ముఖం చూడద్దు. కానీ అలాంటి ముండరాలు కూడా ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే అర్హత కల్పించింది భారత రాజ్యాంగం. ఆమె ఏ కులమైనా కావచ్చు, ఆమె ఏ మతమైనా కావచ్చు, ఆమె ఏ ప్రాంతమైనా కావచ్చు, కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే రాజ్యాంగంలో ఆమె సమానమైన పౌరురాలు. పురుషులతో పాటు ఆమెకు ఓటేసే హక్కు ఉంది, ఆమెకు పోటీ చేసే హక్కు ఉంది. ఇవన్నీ కల్పించింది ఎవరు? అని ఆయన యొక్క లెగసీని తెలంగాణలో కాపాడడానికి ఇలా ఉద్యోగాలు సైతం లెక్క చేయాలి. ఆనాడు కాంశీరామ్ గారు ఎట్లయితే ఉద్యోగాన్ని లెక్క చేయలేదో నేను కూడా నా ఉద్యోగాన్ని లెక్క చేయాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే లా మినిస్టర్ పదవికి రాజీనామా చేశాడో నేను లా ప్రొఫెసర్తో రాజీనామా మీకోసం, మహిళల కోసం, బీసీల కోసం, పేద వర్గాల కోసం చేశాను. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే మనం తలుచుకుంటే ఆర్పీఐ పార్టీ 2028లో మన అన్నగారు చంద్రకాంత్ అన్నగారు అంటారు మనం ముఖ్యమంత్రిని సాధించాలంటాడు. అన్నగారు అంటారు ఖచ్చితంగా సాధిస్తాం. మనం ఎప్పుడు సాధిస్తాం తెలుసా? మహిళలు అండగా ఉన్నప్పుడే సాధిస్తాం. ఇలా నా విజయం వెనుక మహిళలు, 2 మహిళలు ఉన్నారు కదా, నా భార్య, నా తల్లి ఉన్నట్టుగానే ఇలా నేను ముఖ్యమంత్రి కావాలన్నా, మీరు ముఖ్యమంత్రి కావాలన్నా, మీలో నుంచి ముఖ్యమంత్రి చేయాలన్నా, లేదంటే మన పార్టీ ముఖ్యమంత్రి కావాలన్నా ఎవరు ఉండాలి మా వెనుక? ఖచ్చితంగా మీతోనే సాధ్యమవుతుంది. 50% ఓట్ బ్యాంక్ మీ దగ్గరే ఉంది, మీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే పురుషులు ఎక్కువ అమ్ముడుపోతారు, అది కూడా చెప్తున్నా. పురుషులు ఎక్కువ అమ్ముడుపోతారు, పురుషులు ఎక్కువ తాగుబోతులు, అది కూడా చెప్తున్నా. నేను ఏదో ఊరికి చెప్పట్లేదు, అనుబంధం చెప్తాను. ఇవన్నీ తాగుబోతులు బాగా అమ్ముడుపోతారు, పురుషులు ఎక్కువ నిలబడరు, నిలకడగా ఉండరు. మహిళలకు ఉన్నంత స్థిరత్వము పురుషుల్లో ఉండదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అధ్యయనాలు, సైన్స్ చెప్తున్న విషయాలు. మహిళలకు ఉన్నంత డేరు పురుషులకు ఉండదు. ఎస్, కరెక్ట్ చెప్తున్నా అమ్మా. నీ పేరు ఏంటంటే అలివేరు గారు. ఇప్పుడు 70% ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతుందంటే ఆడపిల్లలే. ఇలా ఐఏఎస్లో మొన్న సెలెక్ట్ అయిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి 4 ఆడపిల్లలు ఐఏఎస్లు అయింది. 4 ఆడపిల్లలు, మగవాళ్ళు ఒక్కరు కాలేదు, 4 ఆడపిల్లలు అయింది. అంటే చూడండి, వాళ్ళ ఆడపిల్లలు ఎందులో తక్కువ? రాకెట్ సైన్స్లో తక్కువనా? రాజకీయాల్లో తక్కువ? ఎందులో తక్కువ కాదు. మీరు మిమ్మల్ని జిహెచ్ఎంసీ మేయర్ని చేయడమే, మహిళల తరఫున మేయర్ని చేయడమే నా లక్ష్యం.
నేను ఏం చెప్తున్నాను, జిహెచ్ఎంసీలో మన పార్టీ నుండి మేయర్గా కావడానికి మీరు సిద్ధంగా. మేయర్ కావాలంటే ఖచ్చితంగా మనం గెలవాలి. మనం గెలవాలంటే మనం సీరియస్గా పనిచేయాలి. సిస్టర్ వాళ్ళ వాడలో పోయిన నేను అలాగే మీ ఏరియాకి వచ్చి ఎన్ని సమస్యలు మన వాళ్ళ ముఖ్యంగా మన ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేదోళ్ళే. అందరూ పేదోళ్ళు, మన వాడలో పేదయ్యి గబ్బిలాల పేట కావచ్చు, ఇంకా మనం ఇక్కడ ఏ ఏరియా నుండి వచ్చారు మీరంతా చెప్పండి ఒకసారి. గబ్బిలాల పేట జారాబాద్ కావచ్చు, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి, ఇక్కడ మన వేయించిన నేను ఆ కాలనీకి అది పెద్ద స్లమ్, పెద్ద దమ్మాయి కూడా ఆ ప్రాంతంలో బండ కూడా ఇవన్నీ కూడా చాలా చాలా స్లమ్స్, వాళ్ళ సమస్యలు అనేకం. వాటన్నింటినీ పరిష్కరించాలంటే మీరు మేయర్ కావాలి, మన పార్టీ మేయర్ కావాలి. మన పార్టీ నుండి అందులో ఎవరు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు, కూలి నాలుగు వర్కర్లు, ఇలా కార్పొరేటర్లు కావాలి. డబ్బులు కాదు, డబ్బులు పైసలు ఉన్నోళ్ళు, బాగా సంపాదనలు కాదు. అక్క 98 ఓట్లు వచ్చినాయి, 2 ఓట్లు పక్కలకు వచ్చినాయి. ఎట్లా పైసా పెట్టాలన్నది, పని చేస్తానన్నది. మీరు కూడా పైసా పెట్టాము, పని చేస్తాము, పని చేయకపోతే గల పట్టండి మాది అని చెప్పేసి ధైర్యము ఉన్న స్త్రీలను తయారు చేయాలి. ఆ తయారు చేయడానికే నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఎందుకంటే త్వరగా చదువు చెప్పాలంటే నా తరపు నేను కాకపోతే ఇంకో ఆయన చెప్పుకుంటాడు, నేను కాకపోతే ఇంకో ఆయన చదువు చెప్తాడు. కానీ రాజకీయాలలో చాలా మంది తక్కువ మంది వస్తారు. కాబట్టి నాలాంటి వాడు రాజీనామా చేస్తేనే మీలాంటి వాళ్ళు తయారవుతారు. అట్లాగే అన్నలాంటి వాడు ఇలా ముందుకు వస్తేనే నన్ను ఇలా తయారు చేసేది ఎవరు తెలుసా? చంద్రకాంత్ అన్న. నా ఎంబడి పడ్డాడు చంద్రకాంత్ అన్న. ఇవాళ అన్న ముఖ్యమంత్రి అయ్యి తీర్థం చేసి తీర్థం అని చెప్పింది అన్న. ఎంత ముఖ్యంగా చెప్తున్నాను. ఇలా మన పార్టీ నుండి నన్ను కనుక ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే ఫస్ట్ నేను ఎవరికి మొక్కాలి తెలుసా? ఎవరి కాళ్ళ దండం పెట్టాలి తెలుసా? చంద్రకాంత్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ దండ చేస్తే వచ్చి అన్న కాలు పట్టుకుంటాను. తర్వాత మా మమ్మీకి, నా భార్య కూడా అంటే నేనేమంటున్నానంటే ఇవాళ మనం రుణపడి ఉండాలి కొంతమందికి, కొంత సమాజంలో. సో ఆ రకంగా చంద్రకాంత్ అనే వాళ్ళ మీకు మహిళలకు ఇక్కడ ఆఫీస్ ఇచ్చాడు. మనం ఒకసారి చప్పట్లతో అన్నకు. ఎందుకంటే ఇవాళ ఇంత మంచి ప్రెమిసెస్, ఇంత ఏసీ రూమ్లు హైదరాబాద్లో దొరకాలంటే ఇది ఎంత రెంట్ కావాలి నెలకు. కాబట్టి ఇవాళ అవకాశాలని కల్పించాల్సింది ఎట్లాంటి పురుషులు, మంచి పురుషులు కాబట్టి కల్పిస్తారు. అయిపోయిందమ్మా, వెళ్ళాలా? అయిపోయింది. నా ప్రసంగం కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఓట్ల కర్మాగారం ఆర్పే పార్టీ మహిళలకు ముందంజలు ఇస్తుంది, అవకాశం ఇస్తుంది, ఎమ్మెల్యేలు కూడా ఇస్తుంది. 50% సేవ్ చేస్తాం మేము. మహిళలకు 50% సీట్లు, 33% కాదు 50% సీట్లు ఇస్తాం మీకు. 50% కాదు 50%. మీకెంతో మీరంతా, మేమెంతో మీరంతా అన్నప్పుడు మాత్రమే సమానత వస్తుంది. రాజకీయాల్లో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మేమెంతో మీరంతా. ఖచ్చితంగా అధ్యక్ష రాజ్యాంగం కూడా అదే చేస్తుంది, బాబాసాహెబ్ కూడా అదే చెప్తుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన కావేరి గారికి, ముఖ్యంగా మహిళ అందరికీ, మహిళలు మీ అందరికీ పేరు పేరున